హలో ఫ్రెండ్స్, ఇవాళ మన దేశంలో చట్టం ఎట్లా పనిచేస్తుందో చెప్పే ముచ్చట మాట్లాడుకుందాం. చట్టాలు అందరికీ ఒకటే అంటారు, కానీ కొందరిని చూస్తే మాత్రం చట్టం వీళ్ళ చుట్టం అనిపిస్తుంది. మన డేరా సచ్చా సౌదా హెడ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ జైలు నుంచి బయటపడ్డాడు. తన ఆశ్రమంలో ఉండే ఇద్దరు ఆడబిడ్డలపై అత్యాచారం చేసినందుకు కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కానీ హర్యానా ప్రభుత్వం మాత్రం సారు గారికి తాజాగా ఇంకో 30 రోజుల పెరోల్ ఇచ్చేసింది. దాంతో మంగళవారం మన బాబా గారు జైలు నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. 2017లో ఆయన శిక్ష పడితే ఇట్లా జైలు నుంచి సెలవుల మీద బయటికి రావడం ఇది ఎన్నోసారో తెలుసా? 16వసారి. ఇక అసలు ముచ్చట ఏంటంటే, ఈ 9 ఏళ్ల కాలంలో సార్ గారు దాదాపు 400 రోజులకు పైగా జైలు బయటే గడిపిండు. అంటే జైల్లో ఉన్న రోజుల కన్నా బయట తిరిగిన రోజులే ఎక్కువ. ముఖ్యంగా 2020 నుంచి చూస్తే ఏదో ఒక కారణం చెప్పి రికార్డు స్థాయిలో 16 సార్లు పేరోల్ దక్కించుకున్నాడు. ఈ 30 రోజులు మన బాబా గారు ఎక్కడ ఉంటారో తెలుసా? సిర్సాలోని తన డేరా హెడ్ క్వార్టర్లోనే ఉండబోతున్నాడట. ఈ విషయాన్ని ఆయన లాయరే మీడియాకి చెప్పిండు. ఇక తీవ్రమైన నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని ఇట్లా పదే పదే సెలవులు ఇచ్చుకుంటూ పోతుంటే ఇక సామాన్య జనాలకి న్యాయం మీద నమ్మకం ఎట్లా ఉంటుంది అని విపక్షాలు, సామాజిక కార్యకర్తలు తలలు పట్టుకుంటారు. ఈ డేరా బాబా చరిత్ర కూడా మామూలుది కాదు. 2002లో కూడా ఓ జర్నలిస్ట్ను చంపిన కేసులో ఈయన కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. కానీ 7 ఏళ్ల తర్వాత పైకోర్టులో నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ తర్వాత సొంత సాధ్వీలపై రేప్ కేసులో 2017లో 20 ఏళ్ల కఠిన శిక్ష పడింది. నాటి నుంచి రోహ్తక్ జైల్లో ఉంటున్నాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, హర్యానాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేదా ఏదైనా పెద్ద రాజకీయ పరిణామం జరిగినా చాలు మన బాబా గారికి కరెక్ట్గా పెరలు దొరుకుతుంది. దీని వెనుక పెద్ద పెద్ద రాజకీయ లాభాలు ఉన్నాయని జనాలు, న్యాయ నిపుణులు గట్టిగానే ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం అబ్బే అంతా జైలు నిబంధనల ప్రకారమే జరుగుతుంది, ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఈ పెరోల్ ఇస్తున్నామని కవర్ చేసుకుంటున్నారు. బాబా వస్తున్నాడని సిర్సా ఆశ్రమం దగ్గర పోలీసులతో కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటివి చూసే జనాలు అనుకుంటున్నారు పైసలు ఉన్నోడికి ఒక న్యాయం, పేదోడికి ఇంకో న్యాయం అని. ఒక సామాన్యుడు చిన్న తప్పు చేస్తే జైల్లో పెట్టి నానా హింసలు పెడతారు. అదే ఇలాంటి పెద్ద మనుషులైతే 20 ఏళ్ల శిక్ష పడ్డా కూడా సంవత్సరంలో సగం రోజులు బయటే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వం జైలు నిబంధనలు అంటుంది, కానీ ఈ ముచ్చట చూస్తే చట్టాన్ని అపహాస్యం చేసినట్టు అనిపించదు లేదా? ఒక రేప్ కేసు ముద్దాయికి ఇన్నిసార్లు పెరోలు ఇవ్వడంపై ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.